హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన సింపుల్ వేలో ఎగ్ కర్రీని ఎలా చేయాలి అనేది చూద్దాం. ఈ టేస్టీ అయిన ఎగ్ కర్రీని ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా ఇలా ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే కొంచెం షాజీరా, ఇంకా దాల్చిన చెక్క, ఇలైచి, 2 లవంగాలు వేసుకోవాలి. ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత ఇందులో 2.5 కప్స్ ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్తో మాత్రమే మనం ఈ ఎగ్ కర్రీని చేయనున్నాం. ఇందులోకి వేరే ఏమీ వేయము, ఓన్లీ ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తాము. అయితే ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా కుక్ అవుతుంది. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేస్తే ఈ కలర్లోకి మారుతుంది. ఇలా మారిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత పచ్చిన వాసన పోయేంత వరకు ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇంకో 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా ధనియాల పొడి వేసిన తర్వాత దాన్ని బాగా కలిపి ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా మసాలాలన్నీ ఉల్లిగడ్డకి పట్టేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేయడం వల్ల మన కోడిగుడ్డు పులుసు అనేది కొంచెం పుల్లగా ఉంటుంది. ఇందులోకి కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్లు యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇలా మన ఆనియన్ పులుసు ఇలా తయారవుతుంది. ఇలా ఆయిల్ పైనకి తేలిన తర్వాత ఇందులోకి మనం ఎగ్ని వేసుకోవచ్చు. ఎగ్ని ఇలా కట్ చేసుకొని వేసుకుంటే ఎగ్కి మసాలా అనేది బాగా పడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం కట్ చేసి ఎగ్ని వేసుకోవాలి. ఇలా నేను 4 గుడ్లను వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మాత్రమే కుక్ చేయాలి, అది సిమ్లో పెట్టి. అలా కుక్ చేసిన తర్వాత చాప్డ్ కొరియాండర్ వేసేసి మనం స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఎంతో టేస్టీగా ఈ కోడిగుడ్డు పులుసుని లేదా ఆనియన్ కర్రీని మనం తయారు చేయవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ ఆనియన్ కర్రీ. మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరంగా ఉండే ఈ కోడిగుడ్డు ఆనియన్ కర్రీని మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ కుకింగ్, ఈట్ హెల్దీ.